భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్కు ముందు ఓటర్లకు పంచినటువంటి కుక్కర్లు అలాగే డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ కూడా ఒక కాలనీలో హడావుడి చేస్తూ హల్చల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటేస్తామని డబ్బులు కుక్కర్లు తీసుకున్నారని, అయితే ఓటేందుకు వేయలేదంటూ కూడా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో వారికి ఇచ్చినటువంటి కుక్కర్లు మొత్తం రోడ్డుపై పడేసి ధర్నాకు దిగారు. కౌంటింగ్ కూడా జరగకుండా ఓట్లు వేయలేదని ఎలా అంటున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అది ఎవరు? రైట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కు ముందు ఓటర్లకు పంచిపెట్టినటువంటి కుక్కర్లు అలాగే డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ కూడా కాలనీలో హడావుడి చేస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. సాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో నిన్న 23 వార్డులకు గాను సంబంధించి ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా గడిచిన 2 రోజుల క్రితం అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిండా హరిబాబు కాలనీలోని వాసులకందరకు దాదాపు 700 నుంచి 750 ఓటర్లు ఉన్నారు. వార్డులో 10వ వార్డులో ఆ వార్డులో సంబంధించిన అందరికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి హరిబాబు అనుచరులు కూడా ఆ ఓటర్లకు ఒక్కొక్క ఓటర్కు 2500 చొప్పున 2500తో పాటు రైస్ అంటే కుక్కర్ కూడా పంపిణీ చేశారు. కుక్కర్ పంపిణీ చేసిన తర్వాత నిన్న వాళ్ళకి ఎగ్జిట్ వచ్చిన తర్వాత కొంత వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయలేదని ఒక కాలనీకి సంబంధించిన కాలనీలోని ప్రజలందరినీ కూడా సాయంత్రం వేళ రాత్రిపూట అంటే సాయంత్రం 7 గంటల 8 గంటల ప్రాంతాల్లో వాళ్ళందరిపై కాలనీలోని ప్రజలందరినీ కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదంటూ మాత్రం వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరులు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కాలనీ వాసులపై మండిపడటంతో ఒకసారిగా ఆ కాలనీ వాసులంతా మండిపడి మీకు ఇంకా కౌంటింగే కాలేదు, కౌంటింగ్ కాకముందుకే మీ పార్టీకి ఓటు వేయలేదంటే ఎలా చెప్తారంటూ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా నిలదీసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు కాలనీ వాసుల మధ్య తీవ్ర వాగ్వేదం కూడా చోటు చేసుకున్న సందర్భంలో మా పార్టీ అభ్యర్థి హరిబాబు ఇచ్చిన 2500 రూపాయలతో పాటు కుక్కర్లో కూడా మాకు ఇచ్చేయాలంటూ మాత్రం ఒకసారిగా కాంగ్రెస్ నేతలు ఆ కాలనీ వాసులతో వాగ్వాదం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీ వాసులు కాస్త కుక్కర్లను రోడ్డుపై పెట్టి ధర్నాకు దిగి మీ కుక్కర్లు మీ ఇక్కడ పడేసిన రోడ్డు మీద పడేసిన తీసుకపోయినట్టు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇంకొకసారి మళ్ళీ ఈ కాలనీ ఏరియాకు అని ఈ 10వ వార్డు ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా కానీ ఈ ఏరియాలకు రావద్దు, వచ్చినా కానీ మేమంతా క్షమించే ప్రసక్తి కూడా లేదు. ఈ వార్డులో కూడా గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ వాటర్ మంచినీటి సదుపాయం కూడా సరిగా లేదు, రోడ్లు దుస్థితి కూడా దారుణంగా ఉంది, అయినప్పటికీ పట్టించుకోలేదు. కేవలం అభ్యర్థి పేరాయగూడెం అంటే అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో పేరాయగూడెం సంబంధించిన అభ్యర్థి పేరాయగూడెం గ్రామానికి సంబంధించిన అభ్యర్థి కావడం, ఆయన ఇక్కడికి వచ్చి రిజర్వేషన్ అనుకూలంగా ఉంటాయి ఈ 10వ వార్డులో పోటీ చేయడం, ఆయనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన స్థానిక నేతలు కూడా సపోర్ట్ చేయడం, ఈ కుక్కర్లు పంపిణీ చేయడం, ఓట్లు వేయలేదనే నెపంతో మాత్రం వాళ్ళందరినీ కాలనీ వాసులు నిందించడంతో మాత్రం ఒకసారిగా ఆ కాలనీలో కూడా కొంత విచిత్రమైన వాదనలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించింది కూడా రజనీకాంత్ ఇంత యథేచ్ఛగా ఇంత బహిరంగంగా కూడా ఆయన కుక్కర్లు పంచిపెట్టారని చెప్పేసి చెప్తున్నారు, అలాగే డబ్బులు కూడా పంచిపెట్టారని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన కూడా మరి అధికార యంత్రాంగం ఏమైనా స్పందించిందా? ఆయన పైన ఏమైనా కేసు నమోదు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వాస్తవంగా ఈ ఘటనకు సంబంధించి అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మిండా హరిబాబు ఎవరైతే ఉన్నారో హరిబాబుతో పాటు హరిబాబు అనుచరులు నిన్న వీరంగం సూచించారు. కానీ ఆ సందర్భంలో వీరంగం సూచించిన సందర్భంలో మాత్రం హరిబాబు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన హరిబాబు అక్కడ స్థానికంగా లేడు. ఆ అనుచరులు మాత్రం మాకు ఈ కాలనీకి సంబంధించి 2-3 కాలనీలకు సంబంధించిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు కాబట్టి కుక్కర్లు డబ్బులు ఇచ్చేయాలని చెప్తున్నారు. కానీ ఈ ఘటనపై మాత్రం పోలీసులు కానీ రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఇటు ఎన్నికల సంఘం అధికారులు కానీ ఈ విషయం మొత్తం బయటికి పొక్కి సోషల్ మీడియాలో ఈ సంబంధించిన వీడియోలు అలచల్ అవుతున్నప్పటికీ మాత్రం అభ్యర్థిపై కానీ కాంగ్రెస్ నేతలపై మాత్రానికి కేసులు పెట్టేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. ఓ పక్క ఇప్పటికే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ కోట్ల రూపాయలు కూడా చేతులు మారినట్లు చేస్తుంది. కోట్ల రూపాయలు కూడా ప్రజలకు పంపిణీ చేయడం, తాయిలాలు అంటే కుక్కర్లు
దాంతో పాటుగా పట్టు చీరలు కొన్ని ప్రాంతాల్లో కూడా చాలా యథేచ్ఛగా పంపిణీ చేసినప్పుడు మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చేసినప్పటికీ మాత్రం అభ్యర్థులపై మాత్రం ఎవరు కూడా కేసులు పెట్టేందుకు కానీ వాళ్ళ అభ్యర్థిత్వాన్ని పై కూడా కేసులు నమోదు చేసి వాళ్ళ అభ్యర్థిత్వం గెలిచినప్పటికీ గెలిచిన తర్వాత కూడా వాళ్ళపై అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేసే అధికారాలు కూడా ఎన్నికల సంఘం అధికారుల దగ్గర ఉన్నప్పటికీ మాత్రం కేవలం వాళ్ళు చేష్టలుడికి చూస్తున్నారనే సంఘటన మాత్రం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు. స్థానికంగా ఉన్న ఆ కాలనీ 10వ వార్డు సంబంధించిన కాలనీ వాసులు కూడా దాదాపు 3 కాలనీలకు సంబంధించిన వాసులు కూడా కుక్కర్లు పంచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలు 2,500 రూపాయలు కూడా ఇచ్చేయమంటున్నారు. ఆ 2,500 రూపాయలు కూడా తాము ఖర్చు చేశాం అని చెప్పేసి డైరెక్ట్ బహిరంగంగా చెప్తున్నప్పటికీ మాత్రం అక్కడ పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చి వాళ్ళందరినీ వారించి అక్కడి నుంచి ఇళ్లకు వెళ్ళిపోవాలని రాత్రి సూచించినట్టు కూడా తెలుస్తుంది. కానీ మాత్రం ఈ విషయాల్లో మాత్రం పోలీసులు కూడా కేవలం వాళ్ళని ప్రేక్షక పాత్ర పోషించారు అనే మాత్రానికి ఘటన మాత్రం సాక్షాత్కారకంగా నిలుస్తుంది. సాయి రైట్, థ్యాంక్ యూ. చూడాలి మరి ఎన్నికల అధికారులు మరి స్పందిస్తారో లేదో. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.